సార్ నమస్కారం సార్. సార్ రెడ్డి గారు బాగున్నారా? బాగున్నాను. ఓకే సార్. ఇప్పుడు రెడ్డి గారి మామిడి తోటలో మనం ఉన్నాము. యాక్చువల్గా ఈ మామిడి తోటకు 3 సంవత్సరాల క్రితం ఆర్పిఎస్ 76 అనేది అడుగులో వేయటం జరిగింది. ఆ సంవత్సరం క్రాపు ఎలా వచ్చింది, రెండవది అప్పటి నుంచోనే వేసిన ఆ బలం అనేది ఏ రకంగా ఇప్పుడు ఈ క్రాప్ మీద చూపెడుతుంది అనేది కూడా వారి మాటల్లో మనము విందాము. నమస్తే రెడ్డి గారు, బాగున్నారా? బాగున్నాను. ఓకే సార్. ఆర్పిఎస్ 76 3 ఇయర్స్ బ్యాక్ దీనికి వేశారు సార్ అడుగులో. మీకు ఎలా అనిపించింది సార్? కాయ క్వాలిటీ కానీ, కాయలో కానీ, దిగుబడిలో కానీ? వేసిన సంవత్సరం 200 లీటర్ డ్రమ్ములో ఒక లీటర్ పోసి చెట్టుకు 5 లీటర్ పోసిన. ఓకే సార్. ఆ తర్వాత పైన స్ప్రే చేసిన. ఓకే. ఆ సంవత్సరం 2-3 టాటా ఏసీలు వెళ్ళాల్సిన కాయ 15 టాటా ఏసీలు. 15 టాటా ఏసీలు. ఓకే. 3 సంవత్సరాలు. కానీ ఆ సంవత్సరం కరోనా వచ్చి రేట్ లేదు, మార్కెట్ లేదు, లారీలు దొరకలే. ఓకే. చాలా వరకు కింద రాయలు పోయినాయి సార్. అంత తక్కువ రేటుకు వరంగల్ సార్. నెక్స్ట్ ఇయర్ లాస్ అయిపోయినా అనుకుంటే నేను పోయిన సంవత్సరం అంతా పురుగు పట్టింది. వర్షాలు పడ్డాయి, రాళ్ళు పడ్డాయి, కాయ దెబ్బ తాకింది. ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఈ సంవత్సరం ఒక్కసారి పైన స్ప్రే చేసిన. ఓకే. ఇప్పుడు అందరి చెట్లు రాలిపోయినాయి కానీ మా ఏం ఎక్కువ కొంత నయం. అంతేనా సార్? మిగతా వాటికంటే అప్పటి బలం ఉన్నది, ఇంకా అప్పటి బలం అనేది ఉంది. అంటే ఆర్పిఎస్ పవర్ అనేది చూపెడుతుంది. అంటే ఇక్కడ పైసలు భయపడి 2 ఇయర్స్ నిరుడు ఏడు కూడా పోసేది. ఓకే. ఒక 20 లీటర్లు ఈసారి బాగుంది. అంతేనా సార్? నెక్స్ట్ ఇయర్ తప్పకుండా పోస్తారు. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మామిడి రైతులు చాలా అసలు వాస్తవంగా మామిడికి ఎంత కెమికల్ కొడుతున్నారనంటే విపరీతమైన కెమికల్స్ పైన స్ప్రే చేస్తున్నారు. అడుగులో కూడా విపరీతమైన రసాయనిక ఎరువులు కాంప్లెక్స్ వేయటం పైన అనేది స్ప్రే లేకుండా పండిస్తే చక్కని అంటే తినే పదార్థం ఇది. తినే పదార్థం అనేది ఎంత నీట్గా ఉంటుందో చూడు. ఎక్కడ కూడా దీనికి మచ్చ అనేది, మంగు అనేది బాగా వస్తుంది. రైతులు ఫోన్ చేస్తున్నారు ఇప్పటికీ, సార్ మంగు వస్తుంది, ఏం కొట్టాలని అంటే, మంగు వచ్చినప్పుడు దాన్ని భూమిలోనే మనం దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని తగ్గించే కెపాసిటీ మొత్తం భూమిలోనే ఉంటుంది. మీరు భూమికి మాత్రమే బలాన్ని ఇవ్వండి అని మేము ఎంత చెప్పినా కానీ రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నారు. విపరీతమైన పెట్టుబడులు పెడుతున్నారు. కాయలంతా కూడా రాలిపోతున్నాయి. ఇప్పుడంతా చూడండి, రెడ్డి గారి తోటలో మనం ఉన్నాము. ఇదంతా కూడా కాయ సైజు వచ్చింది. ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చాము తోటలు. యాక్చువల్గా అన్ని తోటలు కూడా కంప్లీట్గా క్రాప్ అనేది లేదు. ఇక్కడ ఉన్న క్రాప్ వరకు కూడా మంచి క్రాప్ అనేది ఉండటం అనేది జరిగింది. స్ప్రేయింగ్స్ చూడండి, కాయ సైజు కూడా ఎలా ఉందనేది. ఇదంతా కూడా బంగినపల్లి. సారు ఆర్పిఎస్ని 3 సంవత్సరాల క్రితం వాడాడు. ఈ సంవత్సరం ఓన్లీ స్ప్రేయింగ్ అనేది మాత్రమే చేయటం జరిగింది. అయినా కానీ దీని యొక్క ఫలితం అనేది ఎలా ఉందనేది చూడండి. ఇక్కడ మొత్తం చెట్టు ఎలా ఉంది అనేది ఇదంతా కూడా చూడండి. ఇదంతా కూడా చెట్టుకు సపోర్ట్ పెట్టడం జరిగింది, బరువు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా క్రాపు. అంటే ఒక మంచి ఆరోగ్యవంతమైన పండ్లని మనం ఈ సొసైటీకి అందించాలి. ఒకప్పుడు మనం మామిడి పండ్లని న్యాచురల్గా తినేవాళ్ళం, కానీ ఇప్పుడు టోటల్గా మందులతోటి మాత్రమే తినటం అవుతుంది. ఇక్కడ రెడ్డి గారి తోటలో మనం ఉన్నామండి. ఒక్క కెమికల్ స్ప్రే అనేది కూడా దీనికి పడలేదు. సైజు కూడా బాగా వచ్చింది. చూడండి సైజు ఎంత మంచి సైజు, కాయ సైజు అనేది కూడా ఒక కాయ ఇప్పుడు కిలో, ఒక్కొక్క కాయ కిలో అవుతుంది. కాయ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. అంటే ఇప్పుడే యాక్చువల్గా బంగినపల్లి పండినప్పుడు మాత్రమే మచ్చ వస్తుంది. యాక్చువల్గా ఆ మచ్చ అనేది ఇంకో ఇలా కనబడుతుంది. అంటే ఎంత క్వాలిటీ తీస్తున్నారు ఇక్కడ రైతులు రెడ్డి గారు అనేది మీరు చూడండి. ఆర్పిఎస్ అనేది విరివిగా మామిడి రైతులు గనక రెడ్డి గారు చెప్పినట్టు గనక జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో గనక మీరు ఆ నెలలలో గనక అడుగులో గనక పోసుకుంటే ఆ బలం అనేది ఇయర్ మొత్తం టోటల్గా ఏందనంటే ఉంటుంది మిత్రులారా. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. ప్రతి కాయ కూడా మంచి క్వాలిటీ ఉంది. ఉన్నంత వరకైనా సరే చాలా క్వాలిటీ అనేది మామిడిలో ఉండటం జరిగింది. ఇది మామిడి రైతులు ముఖ్యంగా గమనించాలి. మామిడికి విపరీతమైన పెట్టుబడులు అనేది మనం పెడుతూ ఉన్నాము. మామిడిని సహజంగా ఈ
ప్రజలకు అందించండి. మామిడి రైతులకు నేను మనవి చేస్తున్నాను. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నమస్తే రెడ్డి గారు. నమస్తే అండి. నెక్స్ట్ ఇయర్ సంపత్ మంచిగా వాడుదాం, ఇంకా అదనమైన దిగుబడి తీపిద్దాం రెడ్డి గారు. నమస్తే సార్, నమస్కారం.